ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కళ్యాణకాముని కర్తవ్య విషయంలో పితాపుత్రుల సంవాదము. యుధిష్ఠిరుడు, పితామహ, సమస్త ప్రాణులను సంహరించే ఈ కాలం చక్కగా గడిచిపోతూనే ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఏమి చేయడం వల్ల మనిషికి శుభం కలుగుతుంది అని ప్రశ్నించాడు. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ విషయంలో పితాపుత్ర సంవాద రూపమైన ప్రాచీన కథ ప్రసిద్ధంగా ఉంది, విను. స్వాధ్యాయపరుడైన ఒక బ్రాహ్మణునికి మేధావి అనే బుద్ధిమంతుడైన కొడుకు ఉన్నాడు. అతడు ధర్మార్థ మోక్షాలలో కుశలుడు, లోకస్థితి తెలిసినవాడు. ఒకనాడు అతడు స్వాధ్యాయపరాయణుడైన తన తండ్రిని, నాన్నగారు, మనిషి యొక్క ఆయుర్దాయం మహావేగంగా తరిగిపోతుంది. ఇది తెలుసుకుని బుద్ధిమంతుడు ఏం చెయ్యాలి? మీరు నాకు యథార్థమైన ధర్మం ఏదో ఉపదేశించండి, దానిని నేను క్రమంగా ఆచరించగలుగుతాను అని అడిగాడు. తండ్రి, నాయనా, మనిషి ముందుగా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి వేదాధ్యయనం చెయ్యాలి. ఆపై గృహస్థాశ్రమంలో ప్రవేశించి పితరులకు సద్గతి కలగడానికి కొడుకులను కనాలి. అగ్న్యాధ్యానపూర్వకంగా యజ్ఞాదులు చెయ్యాలి. దాని తరువాత వానప్రస్థాశ్రమంలో ఉండాలి. ఆపై సన్యాసి కావాలి అని చెప్పాడు. దానికి పుత్రుడు, తండ్రి, ఈ లోకము అత్యంతము తాడితమై అన్ని వైపుల నుంచి ఆక్రమించబడుతున్నదని అనిపిస్తుంది. ఇందులో అమోఘ వస్తువులు కూడా పతనమైపోతున్నాయి. అయినా మీరు నిశ్చింతగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అన్నాడు. తండ్రి, నాయనా, నీవు నన్ను ఎందుకు భయపెడుతున్నావు? ఆహా, ఈ లోకము ఎవరి చేత తాడితమవుతోంది? ఎవరు దీనిని అన్ని వైపుల నుంచి ఆక్రమిస్తున్నారు? ఇందులో ఏ అమోఘ వస్తువులు పతనమవుతున్నాయి అని అడిగాడు. దానికి పుత్రుడు, చూడండి, మృత్యువు దీనికి అత్యంతము తాడిస్తుంది, కొడుతుంది. జరావస్థ దీనిని అన్ని వైపుల నుంచి ఆక్రమిస్తోంది. రాత్రింబవళ్ళు ఇందులో నిత్యము రాకపోకలతో పతితం అవుతున్నాయి. ఈ సంగతి మీ దృష్టికి ఎలా రాలేదు? అమోఘమైన రాత్రులు నిత్యము వస్తున్నాయి, పోతున్నాయి. మృత్యువు నేను చెప్తే క్షణకాలమైన ఆగదు అనే సంగతి కూడా నాకు బాగా తెలుసు. ఇదంతా తెలిసి కూడా నేను నా కళ్యాణ సాధనలో ఏ రీతిగా లోటు రానియగలుగుతాను? ప్రతి రాత్రి గడిచిపోతూ ఉంటే ఆయువు క్షీణించిపోతున్నప్పుడు తెలివైనవాడు తన పొగటి కాలమంతా వ్యర్థం అయిందనే గ్రహించాలి. ఇటువంటి దశలో లోతులేని నీటిలో ఉండే చేపల వలె ఎవరు సుఖాన్ని అంగీకరిస్తారు? మనిషి యొక్క కోరికలు పూర్తి కానే కావు. ఇంతలోనే మృత్యువు తటాలున అతనిని పట్టుకుంటుంది. కాబట్టి కళ్యాణకారకమైన పని ఏదో దానిని నేడే చేసేయి.
కాలాన్ని చేతుల నుండి జారిపోనీయకు. ఎందుకంటే పని పూర్తిగా కాకపోయినా మృత్యువు ప్రాణులను లాగుకొని వెళ్ళిపోతుంది. రేపు చేయవలసిన పనిని ఈరోజే చెయ్యి. మధ్యాహ్నం తర్వాత చేయవలసిన దానిని ముందుగానే పూర్తి చెయ్యి. ఎందుకంటే మృత్యువు వీడి పని ఇంకా అయిందా లేదా అని చూడదు. ఈరోజు ఎవరు చనిపోతారో ఎవరు ఎరుగుదురు. కనుక యవ్వనంలోనే మనిషి ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకంటే జీవితానికి ఏమీ స్థిరత్వం లేదు. ధర్మాన్ని ఆచరించడం వల్ల మనిషికి యశస్సు కలుగుతుంది. ఇహపర లోకాలలో సుఖము లభిస్తుంది. మోహంలో చిక్కుకున్న మనిషి పుత్రుల కోసం, భార్య కోసం జంజాటంలో పడతాడు. చేయి తగినదో చేయకూడనిదో ఏదో ఒక పని చేసి వారిని పోషిస్తాడు. అతని వద్ద పుత్రులు, పశువులు అధికంగానే ఉంటాయి. అందులోనే అతని మనసు ఆసక్తమై ఉంటుంది. అతడు నిరంతరము భోగాలను కూడబెట్టుకోవడంలోనే నిమగ్నుడవుతాడు. అయినా అతనికి వాటి వల్ల తృప్తి ఉండదు. కానీ ఇటువంటి దశలోనే ఆడుపులి నిద్రిస్తున్న తన వేటను నోట ఖర్చుకొని వెళ్ళినట్లుగా మృత్యువు అతనిని ఎత్తుకొని పోతుంది. ఈ పని అయితే పూర్తయింది, ఇది ఇంకా చెయ్యాలి, ఇది సగంలోనే ఆగిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. ఈ ఆలోచనలో మునిగి ఉండగానే మృత్యువు అతనిని వెంటనే తన వశం చేసుకుంటుంది. మనిషి తన పొలం, దుకాణం, ఇల్లు అనే భ్రమలో పడి ఉంటాడు. వాటి కోసం రకరకాల పనులు చేస్తాడు. వాటి ఫలితం కూడా అతడు పొందడు. ఇంతలోనే మృత్యువు అతనిని ఎత్తుకొని పోతుంది. మనిషి దుర్బలుడు కానీ, బలవంతుడు కానీ, శూరుడైనా, పిరిగివాడైనా, మూర్ఖుడైనా, పండితుడైనా అతని కోరికలన్నీ నెరవేరడానికి ముందుగానే మృత్యువు అతనిని కబళించి వేస్తుంది. తండ్రి, ఈ శరీరంలో జరామరణ వ్యాధులు, అనేక కారణాల వల్ల కలిగే దుఃఖాలు పరంపరగా ఉంటూనే ఉంటాయి. అయినప్పుడు మీరు ఈ రీతిగా నిశ్చింతగా ఎందుకున్నారు? మృత్యువు, ముసలితనము ఈ రెండూ అయితే జీవునికి పుట్టుకతోనే అంటపెట్టుకుని ఉంటాయి. స్థావర జంగమాలన్నింటికీ ఈ రెండిటితో సంబంధం ఉంది. కనుక గ్రామంలో కానీ, నగరంలో కానీ ఉంటూ భార్యాపుత్రులపై ఆసక్తి ఉంచుకోవటం జీవునికి కట్టుత్రాడుతో సమానం. కేవలం పుణ్యాత్ముడే దానిని ఛేదించుకొని బయటపడతాడు. పాపాత్ముడు దానిని ఛేదించలేడు. మనోవాక్కాయములతో జీవులకు కష్టం కలిగించని మనిషి ప్రాణాలకు, ధనానికి ఆ జీవులు కూడా హాని చెయ్యవు. సత్యం లేకుండా ఎవరూ కూడా మృత్యు యొక్క సైన్యాన్ని ఎదుర్కోలేరు. కనుక అసత్యాన్ని ఛేదించాలి. ఎందుకంటే సత్యంలోనే అమృతత్వం ఉంది. కనుక మనిషి సత్యవ్రతాన్ని ఆచరించాలి. సత్యయోగ తత్పరుడై ఉండాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. ఈ రీతిగా సత్యం ద్వారానే అతడు మృత్యువుపై విజయాన్ని పొందగలడు. అమృతం, మృత్యువు ఈ రెండు ఈ శరీరంలోనే కొలువై ఉన్నాయి. మోహంతో మృత్యువు, సత్యంతో అమరత్వము ప్రాప్తిస్తాయి. కాబట్టి నేను హింసకు దూరంగా ఉంటాను. సత్యాన్ని అన్వేషిస్తాను. కామక్రోధాలను మనసు నుండి పెళ్లగించి వేస్తాను. సుఖ దుఃఖాల పట్ల సమానుడనై ఉంటాను. ఇతరులకు సుఖం కలిగించే వాటినే ఆచరిస్తాను. మృత్యుభయం నుంచి విముక్తుడను అవుతాను. నేను శాంతి యజ్ఞాన్ని అనుష్ఠిస్తాను. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాను. మరణశీలుడనై బ్రహ్మయజ్ఞ తత్పరుడను అవుతాను. జపరూపమైన వాక్యజ్ఞాన్ని, జ్ఞానరూపమైన మనోయజ్ఞాన్ని, గురు శుశ్రూషాది రూపమైన కర్మయజ్ఞాన్ని ఆచరిస్తాను. వాక్కు, మనస్సు సదా ఏకాగ్రమై
తపస్సు, త్యాగము, సత్యము వీనిలో తత్పరుడై ఉండేవానికి అన్నీ లభిస్తాయి. లోకంలో జ్ఞానంతో సమానమైన నేత్రం కానీ, సత్యంతో సమానమైన తపస్సు కానీ, రాగంతో సమానమైన దుఃఖం కానీ, త్యాగంతో సమానమైన సుఖం కానీ లేవు. ఏకాంతవాసము, సమత్వము, సత్యభాషణము, సదాచారము, అహింస, సరళత్వము, అన్ని రకాల కామ్యకర్మలను వదిలివేయుట, వీటిని మించిన ధనమేది బ్రాహ్మణునకు లేదు. తండ్రి, ఏదో ఒక రోజున మీరు మరణించవలసి ఉన్నప్పుడు ఈ ధనం, స్వజనం లేదా భార్య వీటితో ఏం చేసుకుంటారు? మీరు మీ అంతఃకరణలో ఉన్న ఆత్మను అన్వేషించండి. నేడు మీ పితామహులు ఎక్కడికి వెళ్ళారు అనేది ఆలోచిస్తే సరి అని ఉపదేశించాడు. భీష్ముడు చెప్తున్నాడు, రాజా, పుత్రుని మాటలు విని తండ్రి ఏం చేశాడో సత్యధర్మతత్పరుడవై నీవు కూడా అదే చెయ్యి. కళ్యాణకాముని కర్తవ్య విషయంలో పితాపుత్రుల సంవాదము విన్నాం కదా. వచ్చే మంగళవారం ఇదే సమయానికి గొడుగును పాదుకులను దానము చేయు విషయంపై సూర్యునికి జమదగ్రమునికి జరిగిన సంవాదము విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలి అని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.